నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నేను మహాలక్ష్మి. నేటి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒలింపిక్స్ క్రీడాకారులను కలుసుకున్న మోడీ. ప్రజా వ్యతిరేక విధానాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అన్న మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి. నిరుపేదలకు 5 రూపాయలకే భోజనం అందించే అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం ఆనందంగా ఉందన్న చంద్రబాబు. ఆజాద్ కా అమృత్లో భాగంగా కలెక్టర్ స్వప్నిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన అచ్చెన్నాయుడు. జాతీయ పతాకాన్ని తిరగేసి ఎగురవేసి అవమానపరిచిన గన్నేపల్లి అగ్రహారం సర్పంచ్ పెద్దిరెడ్డి రామచంద్రరావు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత ఒలింపిక్ పతాక విజేతలను గురువారం కలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. భారత హాకీ జట్టుతో సమావేశమై హాకీ స్టిక్తో ప్రధాని ఫోజులిచ్చారు. అలాగే షూటర్ మను బాకర్తో కలిసి పిస్టల్తో ఫోజులిచ్చారు. రెజ్లర్ అమన్ సెహ్రావత్, షూటర్లు సరబోజ్ సింగ్, స్వప్నిల్ కుసాలను కూడా కలిశారు. కాగా నీరజ్ చోప్రా గాయం చికిత్స కోసం జర్మనీలో ఉన్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆస్ట్రేలియా చేరుకున్నారు. మెల్బోర్న్ నగరంలో చరణ్ కి ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్ వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చారు. మెల్బోర్న్ లో ఆగస్టు 15 నుంచి 25 వరకు జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ చలనచిత్రోత్సవానికి రామ్ చరణ్ గౌరవ అతిథిగా హాజరవుతున్నారు. ఈ చలనచిత్రోత్సవంలో చరణ్ కు నిర్వాహకులు ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చరల్ అంబాసిడర్ అనే బిరుదును కూడా ప్రదానం చేయనున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా 11వసారి జాతీయ జెండాను ఎగురవేశారు. మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ 17, ఇందిరాగాంధీ 16 మాత్రమే స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధాని మోదీ కంటే ఎక్కువ సార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. భారత్ ఈ రోజు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రజా వ్యతిరేక విధానాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిన బాబు ఇప్పుడేమో ఆ హామీలు అమలు చేయడంపై స్పష్టత ఇవ్వడం లేదని విమర్శించారు. చంద్రబాబు విధానాలు ఇలానే ఉంటాయని ప్రజలకు మరోసారి క్లియర్ గా అర్థమైందని దుయ్యబట్టారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలోనూ హామీలపై బాబు ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు పద్ధతి మార్చుకోడు, ఇక చంద్రబాబు నాయుడు మారడు అనేటువంటి సంకేతాలని ఈరోజు ప్రజలకు ఇచ్చారు. ఈ దేశంలోనే ప్రజా వ్యతిరేక విధానాలకి బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తాడు. అటువంటిది తిరిగి అదే రకమైనటువంటి ప్రయత్నం చేశాడు తప్ప ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ప్రజలకు సంబంధించి, ప్రజల ఆలోచనకు సంబంధించి, వాళ్ళ ఆలోచన విధానాన్ని గురించి ఎక్కడ కూడా నేను పట్టించుకుంటాను, ప్రజలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటాను అనేటువంటిది ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు విధానాలలో కనిపించలేదు అనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమైనటువంటి విషయం. ఒక ముఖ్యమంత్రిగా నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వంలో మొట్టమొదటిసారి ఇచ్చేటువంటి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చేటువంటి ప్రసంగంలో చాలామంది ఆశించారు. ఈ ప్రసంగం ఒక ప్రజలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తుంది. చంద్రబాబు నాయుడు తన భవిష్యత్ పరిపాలనలో ప్రజలకు ఏ విధంగా అండగా నిలుస్తాడు, ఎటువంటి పరిపాలన అందిస్తాడనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఇస్తారనేటువంటి ఆశ చాలామంది ప్రజల్లో కలిగింది. చాలామంది ప్రజలు ఎదురు చూశారు కూడా. అయితే ఈ 2.5 నెలల హామీల గురించి చంద్రబాబు నాయుడు ఏదన్నా మాట్లాడతాడా అంటే ఏమీ వాటి గురించి మాట్లాడలేదు. తనకి ఏమీ పట్టనట్టుగా, తను అటువంటి హామీలు ఏమీ ఇవ్వనట్టుగానే వ్యవహరించాడు తప్ప
ఎక్కడా కూడా సూపర్ 6కి సంబంధించి ఆ హామీలకు సంబంధించి నేను ఈ హామీలు ఇచ్చాను, ఇదిగో ఈ విధంగా నిలబెట్టుకుంటున్నాను అనేటువంటి ఒక రోడ్ మ్యాప్ కానీ దానికి సంబంధించి ఒక ప్రణాళికని కానీ ఏది కూడా ఈరోజు ప్రకటించలేకపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము కక్ష కట్టాం, కక్షపూరితంగా వ్యవహరిస్తాం, రాజకీయ వేధింపులుంటాయి, కక్ష సాధింపులకు పాల్పడతాం అనేటువంటి పరోక్షంగా ప్రత్యక్షంగా సంకేతాలు ఇచ్చాడు తప్ప ప్రజలకు ఎటువంటి మేలు చేస్తాం అనేటువంటి దాఖలాలు లేవు. ఈరోజు నిన్ననే లోకేష్ ఒక ట్వీట్ కూడా చేశాడు. రెడ్ బుక్కి సంబంధించినటువంటి మేము రెడ్ బుక్ పాలనని అందిస్తాం. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజా రాజకీయ అంశాలపై స్పందించారు. జగన్ మళ్లీ అధికారంలోకి ఎందుకు రావాలి, మళ్లీ 10 లక్షల కోట్లు అప్పు చేయడానికి అధికారంలోకి రావాలా అని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడమే కాకుండా రిషికొండ ప్యాలెస్లు కట్టుకోవడానికి అధికారంలోకి రావాలా, రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులకు మరమ్మతులు కూడా చేయలేదు, గేట్లు కూడా తేలుతున్న పరిస్థితి చూడ్డానికి మీరు మళ్ళీ అధికారంలోకి రావాలా అని విమర్శించారు. కూడా చేయకపోతే గేట్లు కూడా తేలుతున్నాయండి, మళ్ళీ ఆ దుస్థితి చూడ్డానికి రావాలా? ఎందుకు రావాలి? రాజశేఖర్ రెడ్డి గారు ఎంతగానో వ్యతిరేకించిన బీజేపీ పార్టీతో మీరు అక్రమ సంబంధం పెట్టుకొని ఆఖరికి మన అన్ని విభజన హామీలతో సహా, పోలవరంతో సహా, కడప స్టీల్ ఫ్యాక్టరీతో సహా మన విభజన హామీలు మొత్తం ప్రత్యేక హోదా అన్ని తాకట్టు పెట్టడానికి మళ్ళీ మీరు రావాలా? దేనికి రావాలి? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి మళ్ళీ రావాలా? 3,000 కోట్లతో రైతులకి ధర స్థిరీకరణ నిధి అన్నారు ప్రతి సంవత్సరం, 4,000 కోట్లతో పంట నష్టపరిహారానికి పక్కన పెడతాను ప్రతి సంవత్సరం అన్నారు. ఇలా ఎన్ని మాటలు చెప్పి మళ్ళీ మోసం చేయడానికి రావాలి? రాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక అధికారంలోకి రాడు, వైసీపీకి అధికారంలోకి రాదు. ఎందుకంటే ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చి చూశారు. దేవుడు బంగారు పల్లెంలో అన్నీ పెట్టి ఇస్తే అవకాశాన్ని ఎలా దుర్వినియోగం చేశారో ప్రజలు చూశారు. ఈరోజు వైసీపీ పార్టీ క్రెడిబిలిటీ కోల్పోయిన పార్టీ కాబట్టి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారని మేము అనుకోవటం లేదు. రాజధాని లేని పరిస్థితి నుంచి 2014లో పాలన ప్రారంభించామని సీఎం చంద్రబాబు తెలిపారు. కొద్ది కాలంలోనే నిలదొక్కున్నామన్నారు. దేశంలో ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి చెందామన్నారు. 2014-19 మధ్య కాలంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచామన్నారు. 2014-19 మధ్య కాలంలో అన్ని రంగాల్లో ఏపీ అభివృద్ధి చెందిందన్నారు. సంక్షోభం నుంచే అవకాశాలు వెతుక్కున్నామని, అభివృద్ధికి బాటలు వేశామన్నారు. 2014-19 కాలంలో పోలవరం రాజధాని నిర్మాణ పనులు పరుగులు పెట్టించామన్నారు. టీడీపీ అధికారంలో కొనసాగుంటే పోలవరం ఫలితాలు ఇప్పటికే వచ్చేవని చంద్రబాబు అన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. ప్రశ్నిస్తేనే దాడులు చేశారని చంద్రబాబు అన్నారు. వెంటనే బాధ్యతలు స్వీకరించిన తొలి రోజునే 16,340 పోస్టులతో మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసి మా ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. ఇప్పటికే ప్రక్రియ మొదలుపెట్టాం. ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడదీయరానిది. ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా, వారి బిడ్డల భవిష్యత్తుకు ఆసరా. అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు. ఒక్క గజం అన్యాక్రాంతమైన తట్టుకోలేరు. అయితే గత 5 ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా జరిగిన భూ కబ్జాలు, దోపిడీలు, రికార్డుల మార్పు, రీసర్వేతో తెచ్చిపెట్టిన కొత్త కష్టాలతో ప్రజలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు, సర్వే రాళ్లపై బొమ్మలకు 700 కోట్ల రూపాయలు తగలేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేశారు. మన రాష్ట్రంలో ఎన్నడూ లేని స్థాయిలో భూ సమస్యలు సృష్టించి ప్రజల్లో తీవ్ర అశాంతికి కారణమయ్యారు. అందుకే ఈ సమస్యలు పరిష్కరించేందుకు 2వ సంతకంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. మొదటి కేబినెట్లో ఆమోదించి మొదటి అసెంబ్లీలోనే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేశాం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మదనపల్లి ఫైల్స్ ఘటన అనంతరం వెల్లువెత్తిన బాధితుల ఆక్రందనలు చూసిన తర్వాతనే
రాష్ట్ర స్థాయిలో కూడా భూబాధితుల కోసం మీ భూమి మీ హక్కు పేరుతో రెవెన్యూ సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలనేది మా ఉద్దేశం. మాది పేదల ప్రభుత్వం, పేదల సేవలో ఎప్పుడూ ముందుండే మనసున్న ప్రభుత్వం. అందుకే ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట. నిరుపేదలకు 5 రూపాయలకే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ ను పునరుద్ధరించడం సంతోషంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత గుడివాడ మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ఆయన ప్రారంభించారు. అర్ధంగి నారా భువనేశ్వర్తో కలిసి క్యాంటీన్లో భోజనం వడ్డించారు. ఆపై తాము కూడా టోకెన్ తీసుకుని భోజనం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలతో కాసేపు ముచ్చటించారు. కండిషన్ బెయిల్ మాదిరి ఐపీఎస్ అధికారులు రోజు డీజీపీ కార్యాలయంలో సంతకాలు పెట్టాల్సి రావడం దురదృష్టకరమని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రజల్ని తమను ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఇప్పటికైనా గుర్తించాలని హితవు పలికారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఇలాంటి పరిస్థితి రావటం బాధాకరమన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకొని వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అన్నెసరిగా ఏమీ లేని మీద కేసులు పెట్టి జైళ్ళకు పంపించి మరి ఈరోజు నేను అప్పుడే 20 రోజులైంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చినా అన్ని ఇచ్చినాను. డెఫినెట్ గా నాకు తెలుసు ఎంతవరకు నేను తప్పు చేసినా నాకు తెలుసు. తప్పు చేసింటే నేను ఇంత బాధపడాల్సిన పని లేదు. కానీ టుడే ఐఎమ్ ఫీలింగ్ సారీ. Today I am feeling sorry for you, sir, IPS and IAS. ఇంకోసారి చేయొద్దండి, ఏదో అయిపోయింది, ఇలాగా ఎవరు చేయొద్దండి. కండిషన్ బెయిల్ మీకు, మాకు కోర్టు ఇస్తారు కండిషన్ బెయిల్, మీకు డీజీపీ గారు ఇచ్చారండి కండిషన్ బెయిల్. ఇసలకి కండిషన్ బెయిల్ వదిలి మేము పోయి సంతకాలు పెడతాం పోలీస్ స్టేషన్ లో పోయి. మాకు చెప్తారు ఇన్ని రోజులు పోండి, పోయి కంపల్సరీ సాయంత్రం పొద్దున పెట్టాలని. ఆ పరిస్థితి మా ఐపీఎస్ కి వచ్చిందంటే ఇట్స్ వెరీ గుడ్. ఐ ఫీల్ సారీ ఫర్ యూ ఆల్ సార్. మమ్మల్ని ఎంత కష్టపడ్డారో, ప్రజల్ని ఎంత కష్టపడ్డారో ఆలోచించుకోండి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా జెండా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఐసీడీఎస్ కార్యాలయం నుంచి 80 అడుగుల రోడ్డు మీదుగా ఆర్ఎన్బి బంగ్లా నుంచి డచ్ బంగ్లా వరకు భారీ ఎత్తున స్వయం సహాయక సంఘాల సభ్యులతో కలిసి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. దీనికి మంత్రి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అమృత్ మహోత్సవ్ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు ప్రాణాలు సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన ఫలితమే నేటి మన స్వాతంత్ర్యం అని చెప్పారు. ర్యాలీలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. దేశ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తూ జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం పట్ల మంత్రి అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, ఐసీడీఎస్ పీడీ బి శాంతిశ్రీ, సెట్శ్రీ సీఈఓ ప్రసాదరావు, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు. భావనపాడులో మత్స్యకారులు హర్ ఘర్ తిరంగా పేరిట సముద్రంలో పడవలపై జాతీయ జెండా చేతబోని వందనం చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మత్స్యకారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మత్స్యకారుల ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. వశిష్ఠ గోదావరిలో పడవల్ని ఏర్పాటు చేసి పడవకు జెండా స్తూపాన్ని కట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఆవిష్కరణ చేశారు. గోదావరిలో పడవలపై జాతీయ జెండాలు రెపరెపలాడటం ఆకర్షణగా నిలిచింది. తదుపరి వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని వలందర్ రేవులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జెండాను ఆవిష్కరించారు. जय बोलो भारत माता की, जय बोलो भारत माता की, जय बोलो भारत माता की. ధన్యవాదాలు కోరుకోవాల్సిందిగా కోరుతున్నాం. శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. మరి మధ్యాహ్నం పాట పోటీ నిర్వహించబడుతుంది. రాజోలు నియోజకవర్గం శివకోటి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ మెమోరియల్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన 1968, 1973 కాలంలో ఇదే పాఠశాలలో చదువుకున్నారు. ఆ పాఠశాల విద్యార్థులు కరతాళ ధ్వనులు, బ్యాండ్ బాజాల మధ్య ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను విద్యను అభ్యసించిన పాఠశాలలో జెండా ఎగురవేయడం భావోద్వేగాలకు గురిచేసిందని, ఘనంగా స్వాగతం లభించడం చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు. హై స్కూల్ నందు నేను జెండా వందనాన్ని స్వీకరించడం జరిగింది. రాజోలు దీంట్లో నాకు సంతోషాన్ని కలిగించే విషయం ఏంటంటే, ఈ స్కూల్లోనే నేను 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 10 ఇక్కడ పాస్ అయ్యి ఇక్కడి నుంచి ఒక రకమైన బిగినింగ్ చేసిన పరిస్థితి కాబట్టి ఈ స్కూల్తో ఉండే అటాచ్మెంట్, అందుకే నేను మొట్టమొదటిగా ఈ స్కూల్కి రోజు రావడం జరిగింది. పిల్లలతో మాట్లాడటం జరిగింది. అలాగే స్టాఫ్, హెడ్ మాస్టర్ గారు, మిగిలిన మాస్టర్లందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడ్డాను. స్వాతంత్రోద్యమ పోరాటంలో ఎందరో మహనీయులు చేసిన త్యాగనిరతికి ఫలితమే మనకు దక్కిన స్వాతంత్ర ఫలమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీసు వర్గాల కవాతు గౌరవ వందనాన్ని మంత్రి సుభాష్ స్వీకరించారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ, జిల్లాను ప్రగతి పదంలో నడపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అమరుల త్యాగాలను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వెళ్ళి వారందరికీ కూడా డాక్టర్ రావిడాల మహేష్ కుమార్ గారు IAS తో కూడి ఈ రోజు ప్రతి ఒక్కరిని తమ యొక్క అభివాదాన్ని తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని విజయ్ సారథ్ DSP
Trevor, Palmergard, and the news minute on the high. ప్రెస్టీజియస్ ఒకేషన్ ప్రఖ్యాత సమాజ శ్రేయస్సుకు హితుడైన అందరికీ సన్నిహితుడైన ప్రజాభివృద్ధి కాంక్షకుడైన శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు మొట్టమొదటి ప్రయత్నంలోనే రామచంద్రాపురం నియోజకవర్గం నుండి సీమ జిల్లా నుంచి మంత్రిగా కార్మిక కర్మాగార బాయిలర్స్ వైద్య బీమా సేవల శాఖ బాధ్యతలు తీరులో పరిష్కారాన్ని చూపుతున్న ఆయన శైలి బాధ్యతల యందు ఆయన నిబద్ధతను తెలియజేస్తుంది. తప్పైతే నిస్సంకోచంగా చెబుతూ అతిథిగా ప్రజల ముందుకు వచ్చి మంత్రిగా కార్మిక కర్మాగార బాయిలర్స్ వైద్య బీమా సేవల శాఖ బాధ్యతలు తీరులో పరిష్కారాన్ని చూపుతున్న ఆయన శైలి బాధ్యతల యందు ఆయన నిబద్ధతను తెలియజేస్తుంది. తప్పైతే నిస్సంకోచంగా చెబుతూ అతిథిగా ప్రజల ముందుకు వచ్చే ప్రతి సందర్భాల్లోనూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. వాటి అన్నిటినీ అవలీలగా ఎదుర్కొన్నారు. అమోఘమైన అద్భుతమైన విజయాన్ని సాధి తదుపరి డిస్ట్రిక్ట్ ఎందుకంటే ఒక అధికారి తమ ఉత్తమ అధికారి నుంచి ఒక ప్రశంస, ఉత్తమ అతిథి నుంచి ఒక బహుమతిమైనటువంటి ప్రశంస అనేది ఇది సాకారం అవుతున్నటువంటి వేళ అబ్బా మా మనసు నిండా ఎంతో వాచ్ఫుల్ వారియర్ అవార్డ్ మురళీకృష్ణ గుర్తించారు గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఈ రోజు ముఖ్య అతిథి శ్రీ వాస మురళీకృష్ణ. వెల్కమ్ ఇస్ ప్రౌడ్లీ ఉండకూడదు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 ఈ రోజే అన్నా క్యాంటీన్ కృష్ణా జిల్లా గుడివాడలోని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ క్యాంటీన్లు ఆగస్టు 16 శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 4, పురపాలక సంఘంలో 2 అన్న క్యాంటీన్లు, మండపేట రామచంద్రాపురం పురపాలక సంఘంలో ప్రతిరోజు ఇడ్లీ, పూరి, వైట్ రైస్, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడితో అద్భుతమైనటువంటి మెనుతో పుర పరిపాలన మరియు పట్టణాభివృద్ధి మాట ప్రకారం ఉచిత ఇసుక పథకం. ఇల్లు కట్టుకోవాలనుకునే సామాన్యుడికి అండగా ఉండాలనుకుంటుంది ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని ప్రతిబింబించే విధంగా సెకండ్ కపిలేశ్వరపురంలో 265 రూపాయలు, తాతపూడిలో 265 రూపాయలు, ఆలమూరులో 265 రూపాయలు. ఎక్కడ చూసినటువంటి సుంకాన్ని గాని రుసుముని గాని తీసుకోకుండా అత్యద్భుతమైన శకటం. జిల్లా కలెక్టర్ చైర్మన్ జిల్లా స్థాయి ఇసుక కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు అందించేందుకు సాయశక్తులా కృషి చేస్తున్న గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసనమండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, ప్రజాప్రతినిధులకు నా కృతజ్ఞతలు. జిల్లాని ప్రగతి పదంలో నడిపిస్తున్న గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి మరియు వివిధ శాఖల జిల్లా అధికారులకు, వారి సిబ్బందికి నా మనస్ఫూర్తిగా అభినందనలు. న్యాయ వ్యవస్థ ద్వారా సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న గౌరవనీయులు న్యాయమూర్తులకు, శాంతి భద్రతలు నిరంతరం కాపాడుతున్న గౌరవనీయులు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారికి మరియు పోలీస్ సిబ్బందికి, ప్రజలు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్న పాత్రికేయులకు, జిల్లా అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు, బ్యాంకర్లకు, పథకాల అమలులో జిల్లా యంత్రాంగాన్ని సహకరిస్తున్న జిల్లా ప్రజలందరికీ మరొక్కసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఎందరో త్యాగఫలంతో సంపాదించుకున్న స్వరాజ్యం వచ్చిన 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో అమలాపురం రూరల్ మండలం గున్నేపల్లి అగ్రహారం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి జరిగింది. హర్ఘర్ తిరంగా అంటూ దేశవ్యాప్తంగా ప్రతి ఇంటా జెండా పండుగ చేయాలని మోడీ పిలుపునిచ్చారు. మన దేశ పౌరుషం ఎగురుతున్న జాతీయ జెండా, అందుకే ప్రతి ఇంటా ఎగరాలి మన జెండా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భారతీయులు జెండాని ఎంతో పవిత్రంగా చూస్తారు, ఎంతో ప్రాముఖ్యతని ఇస్తారు. అలాంటి జాతీయ పతాకాన్ని తిరగేసి ఆవిష్కరించి అవమానపరిచిన గున్నేపల్లి అగ్రహారం గ్రామ సర్పంచ్ పెదిరెడ్డి రామచంద్రరావు అలియాస్ రాము
నేటి యువతకు జాతీయ పతాకంపై స్వాతంత్ర సమరయోధుల గురించి చెప్పవలసిన గ్రామ సర్పంచ్ రాము తానే జెండాను అవమానించడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జెండా వందనం కార్యక్రమంలో ప్రతి చోట జెండా ఆవిష్కరణ చేసి చాక్లెట్లు పంచుతుంటే తణుకు ఫ్రెండ్స్ ట్రస్ట్ వారు జెండా వందనం చేసి ఆకలితో ఉన్న ప్రజలకు ఆకలిని తీర్చి ఈ విధంగా దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర అంటే అన్నపూర్ణ అని అంటారు. అందుకే స్వాతంత్రం వచ్చిన ఆగస్టు 15న జెండా వందనం చేసి అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ట్రస్ట్ వారు, తణుకు ప్రైవేటు అంబులెన్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంకు చెందిన బాలిక తల్లిదండ్రులను కోల్పోయి కొండంత బాధలో ఉన్న బాలికకు ఎమ్మెల్యే బొలిశెట్టి తన మొదటి జీతం నుంచి ₹1,00,000 చెక్కును బాలిక బంధువులకు అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి దంపతులు వెళ్లి స్వయంగా అందించారు. బొలిశెట్టి దాతృత్వం చూసి అభినందించిన పలువురు ప్రముఖులు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదుకోవాలి అంటూ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. నీలిమ వాళ్ళ తల్లిదండ్రులు టిట్కో ఇళ్లలో నివాసం ఉంటూ ఉన్నారు. దురదృష్టవశాత్తు గ్యాస్ సిలిండర్ లీక్ అయి తల్లిదండ్రులు ఇద్దరు ప్రాణాలు కోల్పోగా పాప 15 to 20% బర్నింగ్ జరిగింది. డాక్టర్లు పర్వాలేదు, ప్రమాదం లేదని చెప్పారు. ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తూ ఉన్నారు. మరి వారి కుటుంబాన్ని, అమ్మాయికి ఇంకెవరు తల్లిదండ్రులు లేరు, పెదనాన్న ఉన్నారు. మరి వాళ్ళ అమ్మాయిని చూడడానికి నేను నా మొదటి జీతం నుంచి ₹1,00,000 అమ్మాయికి డిపాజిట్ చేసి మరి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తగిన సహాయం చేయండి, ఎవరికైనా భగవంతుడు మనం మంచి చేస్తాడు. తప్పకుండా మరి ఆ అమ్మాయి త్వరగా కోలుకుని ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మనందరూ ఒక బాధ్యత తీసుకుందాం. ఇలాంటి తల్లిదండ్రులు పోయిన పిల్లలందరికీ మనం బాధ్యత తీసుకుంటే భగవంతుడు మనల్ని చూస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మంచి పనులు చేసే విధంగా మనం అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవి నేటి బులెటిన్ విశేషాలు. రేపటి బులెటిన్తో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి VST న్యూస్.